సిద్ధగురు, రాజేష్ గారు, కెమెరామెన్, నేను, సాటి కుక్క, లేకపోతే ఆవు, పంది, నక్క, చీమ, అన్నిట్లోనూ శివుడే ఉన్నాడంటాం. అవును, ప్రతి దాంట్లోనూ శివుడు ఉన్నాడంటాం. ఇది మన హిందువులకి చెప్తానే ఉంటాం. ఇదంతా కాకుండా నీలో ఉన్న దేవుడు నాలో ఉన్న దేవుడు ఒక్కటే అయినప్పుడు నేను ఎవరికన్నా ఎందుకు తల వంచాలి, నువ్వు నేను ఒక్కటే అని రియలైజ్ అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్ అని చెప్పి నేను చెప్పట్లా, పరమహంస యోగానంద గారు చెప్తున్నారు. తెలుసా అమ్మా? స్వామి గారు మీరు చదివే ఉంటారు ఆయన గురించి. పరమహంస స్థితి పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పరమహంస యోగానంద గారు అన్నారు. అదంతా పక్కన పెడితే సాయిబాబా పేరు తీసుకున్నారు ఈయన. సాయిబాబా గారు కూడా చెప్పింది ఏంటండి, స్వామి గారు చెప్పింది ఏంటి? నువ్వు నేను వేరు కాదు, నువ్వు నేను ఒకటే. ఇప్పుడు ఈ పర్టికులర్ టాపిక్ని తీసుకొచ్చి కుక్కల గురించి అన్నారు ఆయన. కుక్కల్లో ఒక రకమైన కుక్క నల్ల కుక్క, అవి తెల్ల చుక్క, అదే కదండి? తెల్ల చుక్క మంచిది, మిగతా కుక్కలు ఏంటండి? అది అంత కరెక్ట్ కాదన్నాడు. అంత కరెక్ట్ కాదు. దేవుడు ఆ కరెక్ట్ కాని ఆత్మలో ఉంటాడా? శరీరం తీసుకుంటాడా? సృష్టి నువ్వు చేయగలుగుతావా స్వామి? మనసు, మేధస్సు, మనిషికి ఉన్నంత కెపాసిటీ ఏ ఫిలాసఫీ ఎక్స్ప్లెయిన్ చేసినా సరిపోదు. సర్వజీవుల్ని సృష్టించింది ఆయనే. ఈ బేసిక్ వదిలేసి జీవుల్లో ఈ జీవిని నువ్వు ఆరాధించు, ఈ జీవిని నువ్వు పెద్దగా పట్టించుకోకర్లేదు, మహిమ లేదని చెప్పడం, ఇట్స్ అ ఫూలిష్ యాక్ట్.